అన్నిటికన్నా మించి కృతజ్ఞత కలిగి బ్రతకండి. దేవుడు చేసిన మేలుకి, సంఘం చేసిన మేలుకి, దైవ సేవకుడు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉండండి. ఆ 10 మందిలో 9 మంది ఇజ్రాయేల్ సమాజంలో ఉన్నవారేనా? ఈ అన్యుడెవడు? సమరయుడు. అన్యుడంట ఎవరంట? సమరయుడు. ధర్మశాస్త్రం తెలియని వాడు కృతజ్ఞత చెప్పాడు. ధర్మశాస్త్రం తెలిసిన భక్తిపరులు కృతజ్ఞతహీనులుగా ఉన్నారు. ప్రేమను చూసిన వారు, దేవుడి ప్రేమను చూసిన వారు, దేవునితో నడిచిన వారు, దేవుని ప్రేమను పొందుకున్న మీరు కృతజ్ఞత లేకుండా ఉంటే ఎలా? తిరిగి రాలే, దేవుడి దగ్గరికి రాలే, దేవుడి దగ్గర కృతజ్ఞత చెల్లించలే. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. అన్యుడు మాత్రం ఏం చేశాడంట? అది మనకు బోధిస్తున్నాడు ఆయన. నువ్వు అనేక సంవత్సరాల నుంచి దేవుడు మేలులు పొందుకుంటున్నావు, చూస్తున్నావు, మేలు పొందుకొని అనేక మేలులు పొందుకొని తృప్తి పడ్డావు కదా. తృప్తి పడ్డావా లేదా? తృప్తి పడిన నీవు కృతజ్ఞతగా ఉన్నావా? మనమే, నేనే, వింటున్న మీరే, మనమందరమే కృతజ్ఞత లేనట్టుగా ఉంటున్నాం. దయచేసి కృతజ్ఞత కలిగి ఉందాం.